ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం భాద్రపద మాసం శుక్ల పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ద్రవాదశ రాసుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణంలోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రమాదం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే గ్రహణంలోపు కుంభరాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఏ పనులు చేయడం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపడ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తొందరపాటుతనంతో వీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి ఖచ్చితంగా కష్టాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మంచి చేయవు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఏ విషయంలోనైనా సరే, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం కూడా చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుపులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే అధిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండే వీరికి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. సమయ పాలకునకు మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. సమయకు ప్రతిమను కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని దానికి వల్ల లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా లభిస్తాయి.
అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద మాసంలో వస్తున్నటువంటి శుక్ల పక్షం పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఆదివారం రోజు రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఇక గ్రహణం వ్యవస్థితి వచ్చేసి 3:20 అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:42 వరకు చంద్రుడు పూర్తిగా కనబడడు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అనేది ద్రవదశ రాశుల పైన వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం కారణంగా 4 రాశుల వారు చాలా మంచి ఫలితాలను పొందుకుంటారు. 4 రాశుల వారు మధ్యస్థమైన ఫలితాలను పొందుకుంటారు. మరొక 4 రాశుల వారు చెడు ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క గ్రహణంలోపే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఈ యొక్క గ్రహణం అనేది కూడా కుంభరాశి వారిలో ఏర్పడుతుంది. శతభిష నక్షత్రం యొక్క 4వ పాదం నుండి ప్రారంభమయ్యే పూర్వభద్ర నక్షత్రం యొక్క 1, 2 పాదాల్లో గ్రహణం అనేది సంభవిస్తుంది. కుంభరాశి వారికి గ్రహణం తర్వాత కూడా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహణంలోపు కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమస్యలను అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే గ్రహణంలోపు మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగి వారితో బంధాలు విచ్ఛిన్నమైపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ ప్రమాదం మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో మీకు మున్నున్న కూడా ఇటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క వీడియో చూసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు పఠించండి. ఎందుకంటే మీ యొక్క చంద్రగ్రహణం ప్రభావం కుంభరాశి వారి పైన ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణం తర్వాత సమస్యలు ఉన్నాయి. దానికి తగినటువంటి పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. గ్రహణానికి ముందు కూడా ఈ యొక్క ప్రమాదం అనేది సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమాదం అంటే కుంభరాశి వారి కుటుంబ సభ్యులను కోల్పోవడం, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరం కావడం కూడా వారికి చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు జపించండి. ఆ శివ భగవానుడు వేడుకోండి. మీకు ఏదైతే ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్య మీకు మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాడు. మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ యొక్క కుంభరాశి జాతకులు గ్రహణాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విరించకండి. ఎందుకంటే కుంభరాశి వారికి చాలా అత్యంతమైన బాధాకరమైనటువంటి ఫలితాలను ఈ యొక్క గ్రహణం అనేది ఇవ్వబోతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శుభపరమైన ఫలితాలను పొందుకుంటారు. గ్రహణ దోష నివారణ స్తోకాన్ని పఠించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క దోష నివారణ శ్లోకాన్ని మీరు ఒక పేపర్లో రాసుకొని దానికి ఒక తాడు కట్టేసి మీ యొక్క తలకు కట్టుకోవడం ద్వారా కూడా, అంటే మెడలో వేసుకోవడం లేదా తలకు కట్టుకోవడం ద్వారా కూడా మీకు ఏదైతే ఈ యొక్క గ్రహణ ప్రభావం కారణంగా సమస్యలు ఉండబోతున్నాయో ఆ సమస్యల నుండి విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి
కీడు సంభవించే అవకాశాలు గ్రహణం తర్వాత కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుమానాలు ఎక్కువ అవుపోతాయి. భార్యాభర్తల మధ్య, భార్య పైన, భర్త పైన, భార్యకు కుటుంబ సభ్యులపైన ఏదో ఒక విషయంలో అనుమానం పడడం, కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం, కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లోపించడం, ఇటువంటి సమస్యలు కుంభరాశి వారికి గ్రహణం తర్వాత కూడా 48 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రహణాన్ని విరించకండి. గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించండి. అలాగే గ్రహణం తర్వాత సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం లేచిన వెంటనే మీరు ఇల్లంతా కూడా శుచిగా శుభ్రపరచుకొని మీరు తలంటు స్నానం చేసి మీరు ఒక నాగపటిక, అది రాగి లోహంతో కావచ్చు, వెండి లోహంతో కావచ్చు చేసినటువంటి నాగల పటికను, అలాగే కేజింబావు బియ్యం, అలాగే కేజింబావు మినుములు, అలాగే కొన్ని నల్ల నువ్వులు మీరు పేద బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు ఏదైతే దోషాలు రావాల్సి ఉన్నాయో, అంటే మీకు గ్రహణ ప్రభావం కారణంగా ఎటువంటి ప్రతికూలతలు, సమస్యలు రావాల్సి ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ పని ఖచ్చితంగా చేయండి. మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు, సమస్యల నుండి మీకు భగవంతుడు ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.